Hi viewers, welcome to AS Media. 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం, 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన అనుభవం. కానీ ఎప్పుడూ కూడా కేసీఆర్ మాత్రం సోషల్ మీడియాపై కన్నెత్తి చూసింది లేదు. అయితే ఇప్పుడు ఆయన కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఫేస్బుక్ అకౌంట్ ఉన్న ఆయన తాజాగా ఎక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. @KCR BRS ప్రెసిడెంట్ పేరిట కేసీఆర్ తన ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. మాజీ మంత్రి తన తనయుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇద్దరి అకౌంట్లను మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ కేసీఆర్ తన ఫస్ట్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత బస్సు యాత్రపై కేసీఆర్ ట్వీట్ చేయగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. వచ్చి రాగానే తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు. తను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందన్నారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని తెలిపారు. తనతో పాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో రోజుకు 10 సార్లు కరెంటు పోతుందన్నది ఈ సందర్భంగా తనకు చెప్పారన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది అని రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కేసీఆర్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. గులాబీ బాస్ రాగానే ఆయనకు స్వాగతం పలుకుతూ పలువురు అభిమానులు ట్వీట్లు, పోస్టులు పెడుతూ సందడి చేశారు. ట్విట్టర్తో పాటు కేసీఆర్ తన ఇన్స్టాగ్రామ్లో ఖాతా కూడా తెరిచారు. ఆయన అకౌంట్ ఓపెన్ చేసిన గంటల వ్యవధిలోనే 6521 మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.